ఇందాకండి మా అక్కగారు అబ్బాయి వచ్చాడు. మా రోడ్లోనే ఉంటాడు. ఇది వాళ్ళ సండే కదండి, ఊరికే వచ్చాడు. వస్తే 2 అవర్స్ ఏదో మాట్లాడితే అలాగా కూర్చుని ఏం చేశానంటే పచ్చిమిరకాయలు, మా వారి పచ్చిమిరకాయలు, ఒక మామిడికాయ, బీన్స్, నిమ్మకాయలు, తర్వాత పంప్కిన్ ముక్క, ఇలా అన్నీ ఒక కవర్లో వేసుకొచ్చారండి. సరే కూర్చుని ఆ మాటలు మాట్లాడుతూ అలాగే పచ్చిమిరపకాయలన్నీ క్లీన్ చేశానండి. దీంట్లో కుళ్ళిపోయినవి, తొడాలు తీసాను, పాడైపోయినవి అన్నీ ఏరేసాను. బీన్స్, పచ్చిమిరపకాయలు ఒకే సైజులో ఉంటాయి కదండి, కొంచెం మనం ఒక కవర్లో పెట్టుకుంటే తొందరగా మనం వాడుకునేప్పుడు ఇబ్బంది అని సపరేట్ చేశానండి. మీకు ఒక చిన్న టిప్ అండి, పచ్చిమిరకాయలని మీరు ఇలా కొన్నాగానే కవర్లో వేయకుండా ఇలా తొడాలు తీసండి వదిలేయాలండి. ఒక పూట గాలికి వదిలేసేసి పేపర్ మీద వేసేయండి. ఏమన్నా ఒకటి అర తడిగా ఉండి మీకు కుళ్ళిపోయిందిగా అలాగ ఉందనుకోండి, మొత్తం అన్నీ కుళ్ళిపోతాయి. ఇలా వదిలేసేయండి ఒక పూట. దాంట్లోంచి చెమ్మ ఏమైనా ఉన్నా లేకపోతే పాడైపోయింది అనేది ఏరి ముచ్చుకలు తీసేయండి. ముచ్చుకలు తీసేసి పేపర్తో ఒక పొట్లంలాగా కట్టేసండి. మీరు అలాగే పొట్లంతో కట్టేసేసి మీరు కవర్లో పెట్టుకున్నారనుకోండి, తర్వాత మీరు అలా ఆ పేపర్తో పాటు మీరు కవర్లో పెట్టుకుంటే మీకు వారం 10 రోజులు ఉన్నా కానీ ఏమవ్వండి. నేను చేతితో ఫోన్ చేస్తున్నాను, తర్వాత చిన్న వీడియో మీకు కూడా ఉపయోగపడుతుందని చేస్తున్నానండి. ఇలా పెట్టుకున్నారనుకోండి, మీరు పేపర్తో పాటు పెట్టుకున్నారంటే మీకు నెల 15 రోజులైనా పచ్చిమిరపకాయలు ఫ్రెష్గా ఉంటాయండి. పచ్చిమిరపకాయలు తడిగా ఉంటుంది కదా, తడి పేపర్ పీల్చేసుకుంటుంది. ప్లస్ డైరెక్ట్గా పాలిథిన్లో ఉంటాయండి. ఇంకా తడి ఎక్కువైపోయి మిగతా కాయలన్నీ కుళ్ళిపోతాయి. మీరు కాసిన కాయలు పొయ్యి దగ్గర అలమార్లో వేసుకున్నాను అనుకోండి, వాడుకొచ్చి మిగతా అవసరమైనప్పుడు ఒక గుప్పుడు కాయలు తీసుకుని సపరేట్గా పెట్టుకుంటే పద్దాకా ఫ్రిడ్జ్ తెరవలసిన పని ఉండదు. ఇదండి బీన్స్లో కిడ్నీ ట్రబుల్కి బాగా పనిచేస్తాయండి బీన్స్. పొద్దుటే ఉడకేసుకుని ఆ నీళ్ళు తాగటం, ఆ ముక్కలు నవిలి తినడం వల్ల కిడ్నీలో రాళ్ళు బయటకు వస్తాయండి. ఇది షుగర్ పేషెంట్లకి ఎక్కువ ఫైబర్ ఉండేవి పెట్టాలి.